श्रीगुरुभ्यो नमः। ओं गणानां त्वा गणपतिं अवामहे कविं कवीनामुपवस्त्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्राह्मणस्पद आननस्रुण्वन्नोतिभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती देव्यै नमः। महालक्ष्मी देव्यै नमः। श्री कामेश्वरी देवतामूर्तये नमः। ఈ రోజు మనం ప్రత్యేకించి భాద్రపద అమావాస్య ప్రత్యేకతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భాద్రపద అమావాస్యకి ప్రత్యేకంగా స్త్రీలకి చాలా ఉపయోగకరమైనటువంటి రోజు. ఎందుకంటే ఈ రోజుని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిదేవీల స్వరూపమైనటువంటి శ్రీ పోలేరమ్మ అమ్మవారి వ్రతం చేస్తూ ఉంటారు. శ్రీ పోలేరమ్మ వ్రతం చేయడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏమిటంటే, పిల్లలు కలగలేని వాళ్ళకి సంతాన ప్రాప్తి, అలాగే పిల్లలకి బాలారిష్ట దోషాలు, అలాగే జాతకపరంగా ఉండేటటువంటి దోషాలు, అలాగే అనారోగ్య పరిస్థితులు, చదువు సక్రమమైన మార్గంలో చదువు నేర్చుకునేటటువంటి అవకాశాలు, ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం వ్రతం చేయడం వల్ల కలుగుతాయి. ఈ పోలేరమ్మ వ్రతాన్ని ప్రత్యేకించి భాద్రపద అమావాస్య రోజు చేస్తారు. గల కారణం ఏమిటంటే, అమ్మవారికి అమావాస్య ప్రీతిపాత్రమైనటువంటి రోజు. అయితే ఈ రోజుల్లో చాలామంది వ్రతాలు, నోములు, పూజలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు అంటే, ఏదో ఈవేళ పూజ చేసాము, గుడికి వెళ్ళాము, కొబ్బరికాయ కొట్టాము, దండం పెట్టుకుని వచ్చాము, ఇదొక క్రియాభాగం అయిపోయింది తప్ప మనస్సుని లగ్నం చేసి పూజ చేసేటటువంటి, వ్రతం చేసేటటువంటి పరిస్థితి నేటి సమాజంలో అంతగా లేదని మనం అనుకోవచ్చు. కానీ భగవంతుని తాలూకా పూజా కార్యక్రమాన్ని చేసేటప్పుడు మనస్సుని లగ్నం చేసి చేసినట్లయితే ఖచ్చితంగా మనకి అనుకున్నటువంటి ఫలితాలు లభిస్తాయి. ఈ భాద్రపద అమావాస్య పోలేరమ్మ వ్రతం విషయానికి వస్తే, పూర్వం ఒక గ్రామంలో 7 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. 7 కూడా వివాహాలు జరిగి భార్యలతో చక్కగా సంసారం చేసుకుంటూ వైవాహిక జీవితాన్ని సుఖంగా అనుభవిస్తూ కుటుంబ జీవనాన్ని సక్రమంగా సాగిస్తూ ఉండేవారు. ఈ 7 అన్నదమ్ముల తాలూకా భార్యలు, అంటే ఈ 7 తోటికోడళ్ళు కూడా ప్రతి సంవత్సరం అన్ని పూజలు, వ్రతాలు, నోవులు చాలా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండేవారు. అలాగే ఈ భాద్రపద అమావాస్య రోజున చేసేటటువంటి, పోలాల అమావాస్య రోజున చేసేటటువంటి పోలేరమ్మ వ్రతాన్ని చేయడానికి సంకల్పించి వ్రతం చేయడం మొదలు పెట్టుకుందాం అనుకుని, ఇంట్లో ఉండేటటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని మడిగా భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందామని సిద్ధపడతారు. అయితే పాపం ఆ రోజున ఆఖరి కోడల తాలూకా సంతతి పిల్లవాడు అకాల మరణం చెందుతాడు. ఆ రోజున ప్రాణత్యాగం చేస్తారు. ప్రాణం ఆ జీవి నుంచి, ఆ శరీరం నుంచి జీవుడు బయటికి పోయి మృతి చెందడం జరుగుతుంది. అది తెలిసి, అయ్యో ఇంత వ్రతం చేసుకుందాం అనుకున్నాం, ఎన్ని పనులు చేసుకున్నాం, ఇల్లంతా శుభ్రపరుచుకున్నాం, స్నానాలు చేసాం, మడిగా ఉన్నాం, ఆచారంగా చక్కగా ఆచారం తప్పకుండా చేద్దాం అనుకున్నాం, ఇంతలో ఈ విధంగా జరిగిందని మిగతా 6 తోటికోడళ్ళు కూడా ఈవిడే తప్పు చేసినట్లుగా ఈవిని తిట్టిపోస్తూ ఉంటారు. ఎందుకంటే సాధారణంగా మనిషిలో ఉండేటటువంటి ఉద్రేకం ఆ విధంగా ఉంటుంది. విచక్షణ కోల్పోయి నిజానికి ఆవిడ చేసినటువంటి తప్పు ఏమీ లేదు, భగవత్ సంకల్పం ఆ విధంగా ఉంది, జరిగింది. తిడతారు అందరూ. తిడితే పాపం చాలా బాధపడి ఆ తల్లి ఆ పిల్లవాడిని తీసుకుని ఊరు పొలిమేరలో ఉన్నటువంటి, ఊరి బయట ఉన్నటువంటి శ్మశాన వాటికి పోయి అక్కడ ఆ పిల్లవాడిని పాతిపెట్టి వచ్చేస్తుంది. సరే, అయ్యిందేదో జరిగింది, కాలం గడుస్తుంది. మళ్ళా సంవత్సరం ఈసారి సక్రమంగా చేసుకుందాం అమ్మవారి, పోలేరమ్మవారి తాలూకా పూజా కార్యక్రమాన్ని అని చెప్పి మళ్ళా పూజను మొదలు పెడతారు. మళ్ళా యథాప్రకారంగానే
రెండో కుమారుడు చనిపోవడం జరుగుతుంది. ఇలాగా 6 సంవత్సరాలు ఇలాగే జరుగుతుంది. 7వ సంవత్సరం కూడా పూజ మొదలు పెడదాం అనుకున్న సమయంలో మళ్ళా తన 7వ సంతతి చనిపోవడంతో ఆమె ఆ పిల్లవాడిని తీసుకుని సాయంత్రం పొద్దుపోయిన తర్వాత అమ్మవారి ఆలయం ముందుకు పోయి ఆ పిల్లాడిని అక్కడ పెట్టి రోధిస్తూ ఉంటుంది. సాధారణంగా గ్రామ దేవతలు సాయంకాలం వేళల్లో రాత్రి సమయాల్లో గ్రామాన్ని రక్షించడం కోసం గ్రామంలో సంచరిస్తూ ఉంటారు. అందుకనే ఇప్పటికీ కూడా ప్రతిష్టలు చేస్తూ ఉన్నప్పుడు మన వేద పండితులు ముందుగా అమ్మవారి ప్రతిష్టలు ప్రత్యేకించి చేస్తూ ఉన్నప్పుడు గ్రామం యొక్క పొలిమేరల్లో కట్టు కట్టి అప్పుడు ప్రతిష్ఠ చేస్తారు. ఆ కట్టు కట్టడం తాలూకా ఉద్దేశం ఏంటంటే, అమ్మ ఈ యొక్క సరిహద్దుల్లో మా గ్రామం ఉంది, మా గ్రామంలో ఉన్నటువంటి మా ప్రజలందరినీ జీవులన్నింటినీ కూడా సుఖంగా జీవించేలాగా పెద్దమ్మ తల్లి నువ్వే కాబట్టి, మమ్మల్ని కాపాడేటటువంటి మా గ్రామదేవత నువ్వు కాబట్టి మమ్మల్ని రక్షించి తల్లి అని చెప్పి ఆమెకి హద్దులు తెలియచేయడం కోసం ఈ గ్రామ కట్టు అనేటటువంటిది కడతారు. అలాగే అప్పుడు ఆ గ్రామ కట్టు పరిధిలో ఉన్నటువంటి గ్రామాన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండడం ఆ అమ్మవారి తాలూకా ధర్మం. ఆమె రాత్రిపూట తిరుగుతూ చూస్తుంది. అలాగే ఈ అమ్మాయి పిల్లాన్ని తీసుకుని వెళ్ళి ఆ గుడి ముందున పెట్టి రోధిస్తూ ఉన్నటువంటి సందర్భంలో గ్రామంలో మారువేషంలో తిరుగుతున్నటువంటి పోలేరమ్మ అక్కడికి వచ్చి ఆమెను అడుగుతుంది, అమ్మ ఏం రోధిస్తున్నావని. అడిగితే తన గతంలో జరిగినటువంటి విషయం అంతా కూడా సవివరంగా తెలియజేస్తుంది. అమ్మ ఈ వేళకి 7 సంవత్సరాలు బట్టి నా పిల్లలు ఇన్ని వ్రతం చేస్తూ ఉన్న సందర్భంలో చనిపోవడం ప్రతిరోజు తీసుకొచ్చి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా తీసుకొచ్చి ఇక్కడ పాతి పెట్టడం జరుగుతోంది. ఎందుకు జరుగుతుందో తెలియదు. ఈ సంవత్సరం కూడా ఈ విధంగానే అయింది. అందుచేతను ఈ పిల్లవాడిని కూడా పోలేరమ్మ వారికి సమర్పించేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చాను అనగానే మారువేషంలో ఉన్నటువంటి అమ్మవారు చాలా మనస్సు చెలించి ఆమెకు మంచి చేద్దామనే ఉద్దేశంతో, అమ్మ ఇగో నేను పెద్ద ముత్తైదుని ఈ అక్షంతలు పట్టుకెళ్ళి నీ పిల్లల మీద, ఇప్పుడు నీ ముందు ఉన్నటువంటి కుమారుడి మీద, అలాగే గతంలో నువ్వు సమాధి చేసినటువంటి నీ పిల్లల సమాధుల మీద వీటిని చల్లు, వాళ్ళు యథాప్రకారంగా సజీవులై లేచి వస్తారని చెప్పగానే చాలా సంతోషించి ఆ మారువేషంలో ఉన్నటువంటి అమ్మవారి పాదాలకు నమస్కారం చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆమె అక్షంతలు చల్లి ఆ తర్వాత ఇంతకుముందు సమాధి చేసినటువంటి మిగతా 6 పిల్లల సమాధుల మీద కూడా చల్లి నమస్కారం చేసుకుంది. అమ్మవారి తాలూకా శక్తి వల్ల, ఆమె తాలూకా అనుగ్రహం వల్ల ఆ పిల్లలు సజీవులై నిద్రలో నుంచి మేల్కొన్నట్లుగా లేచి ఆమె దగ్గరకు వచ్చి తల్లి చుట్టూ చేరారు. అంతటి సంతోషించినటువంటి ఆమె పోలేరమ్మ వారికి నమస్కారం చేసుకుని అక్కడి నుంచి ఇంటికి పోగా ఇంటి దగ్గర ఉన్నటువంటి తోటికోడళ్ళు, భర్తలు, ఇరుగు పొరుగు గ్రామస్తులు అందరూ కూడా ఆశ్చర్యపోయి జరిగిన విషయాన్ని తెలుసుకొని ఏం జరిగిందని చెప్తే అడిగితే ఈ జరిగినటువంటి విషయాన్ని అంతా కూడా ఆమె సవివరంగా చెప్తుంది. ఆనాడు మొదలు స్త్రీలు ప్రత్యేకించి ప్రతి భాద్రపద అమావాస్య, పోలాల అమావాస్య రోజున పోలేరమ్మ తల్లి తాలూకా వ్రతాన్ని చేస్తూ వస్తున్నారు. ఈ వ్రతాన్ని చేయడం వల్ల పిల్లల్లో ఉన్నటువంటి జాడ్యము, అలాగే అనారోగ్యము, బాలారిష్టాలు మొదలైనటువంటివన్నీ కూడా తొలగి ఆయురారోగ్యాలు పొంది పూర్ణాయుష్కులు అవుతారనేటటువంటిది శాస్త్రవచనం. అలాగే హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా ఎందరో మహానుభావులు, ఋషులు నమ్మినటువంటి సత్యం. కాబట్టి ఇటువంటి వ్రతాన్ని మనందరం కూడా, అంటే మన ఇళ్లలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని పొందుతారనేది నిస్సందేహం. ఈ వ్రతాన్ని ప్రాంతాల వారీగా వాళ్ళ ఆచారాలు బట్టి చేస్తూ ఉంటారు. పోలేరమ్మ తాలూకా వ్రతం చేసేటటువంటి వాళ్ళు కొన్ని చోట్ల కంద మొక్కని, అలాగే బచ్చల మొక్కని కలిపి పూజిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల కంద మొక్కని, వరిదుబ్బుని పెట్టి పూజ చేస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా అమ్మవారి స్వరూపాన్ని
పూజించడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఇందాక మనం చెప్పుకున్నటువంటి కథలాగే ఉంటాయి. ప్రత్యేకించి కథాక్షతల్ని తల మీద ధరించిన వాళ్ళకి పుత్ర సంతానం పొందాలనుకున్న వాళ్ళకి పుత్రులు, అలాగే పొందినటువంటి సంతానం పూర్ణాయుష్తో ఉండాలని కోరుకునే వాళ్ళకి పూర్ణాయుష్ ఉండేటటువంటి సంతానము, అలాగే పిల్లల జాతక విషయాల్లో సమస్యలు తొలగిపోవడము, ఇటువంటివన్నీ కూడా పోలేరమ్మ ఆశీస్సులతో మనం పొందగలుగుతాం. కాబట్టి ప్రతి వారు కూడా ఈ వ్రతాన్ని చేసుకున్న ఇక్కడ ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నది ఏమిటంటే, మన వివాహ ప్రక్రియలో ఒడికట్టు బియ్యం అనే ఒక కార్యక్రమంలో పెసరపప్పు బియ్యము కలిపి దాంతోపాటు ఒక కందదుంపను కూడా ఆ ఊళ్ళో వేస్తారు. కొత్తగా పెళ్ళైనటువంటి వధువు తాలూకా చెంగులో కందదుంపనే ప్రత్యేకించి వేయడానికి గల కారణం ఏంటంటే, నూతనంగా వివాహమైనటువంటి ఆ స్త్రీకి సత్సంతానం ప్రాప్తించాలని, అది ఆ సంతానము పూర్తి ఆయుష్తో ఉండాలని, మంచి సంతానము ఆ పోలేరమ్మ అనుగ్రహించాలని, పోలేరమ్మని చెప్పి మనం పూజిస్తూ ఉన్నాడు. మనం పోలేరమ్మ స్వరూపంగా పూజించేటటువంటి కందముక్క తాలూకా దుంపను వేయడంలో ఆ యొక్క అమ్మవారి తాలూకా మహిమ మనకి తెలియడం, అలాగే ఆ యొక్క వ్రతం తాలూకా మహిమ మరొక వారు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని మీరు అందరూ గమనించినట్లయితే మీరు కూడా ఈ వ్రతాన్ని చేసి ఆయురారోగ్యైశ్వర్యాలు పొంది అమ్మవారి తాలూకా అనుగ్రహానికి పాత్రులై చక్కనైనటువంటి వైవాహిక జీవితాన్ని పిల్లలతో పుత్రపౌత్రాదులతో పొందుతారని ఆశిస్తూ అమ్మవారి అనుగ్రహం మీకు ఉండాలని కోరుకుంటూ స్వస్తి.